హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హే విహారీ. నిన్న అయితే మనకి అరుణాచలంలో దర్శనం అయితే అయిపోయింది. నైట్ 10 o'clock కల్లా మొత్తం అంతా ఫినిష్ చేసుకుని 10కి బయలుదేరి పాండిచ్చేరి దగ్గర అంటే పాండిచ్చేరి బయలుదేరి వచ్చాం. సో యాక్చువల్గా పాండిచ్చేరి రావడం ఫస్ట్ టైం నాకు. ఇక్కడ ఏం ఎక్స్ప్లోర్ చేయాలనేది కూడా ఇంతకుముందు ఏమీ జస్ట్ ఈవెన్ వీడియోస్ కూడా ఏం చూడలేదు పాండిచ్చేరి గురించి. సో ర్యాండమ్గా వచ్చేసాం పాండిచ్చేరి. ఎవరు ఇంతకుముందు పాండిచ్చేరి విజిట్ చేసిన వాళ్ళం అయితే కాదు. సో చూద్దాం. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ పాండిచ్చేరిలో ఓన్లీ 1 డేనే ఉంటున్నాం. ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోవాలి. సో 1 డేలో మాకు ఏమేం కవర్ చేయగలమో అవన్నీ ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చుద్దని అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లెట్స్ గో టు ద వీడియో. హలో గైస్, మనం పాండిచ్చేరి జర్నీ అయితే స్టార్ట్ చేసాం. అరుణాచలం నుంచి పాండిచ్చేరి 111 కిలోమీటర్లు చూపిస్తుంది, అలాగే 1 hour 50 minutes టైం అయితే చూపిస్తుంది. ఇప్పుడైతే ట్రిప్ అయితే 0 చేశాను. ఎంత టైంలో మనం పాండిచ్చేరి రీచ్ అవుతామో చూద్దాం. మనకి అరుణాచలం నుంచి పాండిచ్చేరికి రోడ్స్ అయితే బాగున్నాయి. ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. రోడ్స్ ఏమి చాలా నీట్గా ఉన్నాయి. 4 lane రోడ్స్ మధ్య మధ్యలో ఉన్నాయి, 2 lane రోడ్స్ ఉన్నాయి. 2 lane రోడ్స్ కూడా కొత్త రోడ్స్ వేసినట్టున్నారు అన్నీ. చాలా నీట్గా ఉంది రోడ్స్ అన్నీ. మనం ఆల్మోస్ట్ 75 kilometers అయితే రీచ్ అయిపోయాం 1 hour 10 minutesలో. ఇంకొక 35 kilometers ఉంది. 35 kilometers మనం ఒక హాఫ్ అన్ అవర్లో అయితే రీచ్ అయిపోతాం. 1 hour 40 minutesలో మనం పాండిచ్చేరి అయితే రీచ్ అయిపోతాం. సో రోడ్స్ బాగుండడం వల్ల మనం ఫైనల్లీ పాండిచ్చేరి దగ్గరలో అయితే ఉన్నాం. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఇప్పుడు బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే మాకు టైం 12 అయింది. ఇప్పుడు 12కి ఫుడ్ ఏం దొరుకుద్దేమో తెలియదు ఇక్కడ. చూడాలి ఫుడ్ దొరుకుద్దో లేదో. అదిగోండి మనకి పుదుచ్చేరి అని బోర్డ్ ఎంట్రన్స్లో కనిపిస్తుంది. అదే పుదుచ్చేరి అంటే పాండిచ్చేరినే ఇప్పుడు పుదుచ్చేరి అని పిలుస్తున్నారు కదా. సో పాండిచ్చేరి అఫీషియల్గా పాండిచ్చేరిలోకి ఎంటర్ అయ్యాం. ఇప్పుడైతే మనం ఫుడ్ కోసం అయితే మాత్రం వెతుకులాట. చూడాలి అట్లీస్ట్ ఏదైనా దొరుకుద్దేమో. మధ్యలో ఈ 110 kilometersలో కూడా ఆగుదాం అనుకున్నాను, కానీ వన్స్ డ్రైవింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆగాలంటే కొంచెం కష్టమే. అందుకే ఇంక 110 kilometers కదండి, డైరెక్ట్ పాండిచ్చేరి వచ్చాం. ఓవరాల్ మన ట్రిప్ స్టార్ట్ అయ్యి 1000 kilometers అయితే అయింది సక్సెస్ఫుల్గా. హైదరాబాద్ టు తిరుపతి, తిరుపతి నుంచి అరుణాచలం టు పాండిచ్చేరి వచ్చాం. యాజ్ ఆఫ్ నౌ అయితే 1000 kilometers అయితే అయింది. పాండిచ్చేరిలో మా స్టే వచ్చి సిగ్నేచర్ బ్రాండ్లో రూమ్ తీసుకున్నామండి. ఈ రూమ్ మాకు చాలా అఫోర్డబుల్ ప్రైస్కి వచ్చింది. మేబీ సీజన్ కాదనుకుంటే ఇప్పుడు నార్మల్గా ఆ రూమ్ 3000-4000 ఉండాలి, మాకు 1500కి ఇచ్చాడు. సో అఫోర్డబుల్ ప్రైస్ చాలా. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పాండిచ్చేరి. మార్నింగే ఉందిలేండి. ఆల్రెడీ నేనంతా లాస్ట్ 2 days నుంచి జర్నీలో ఉన్నాం కాబట్టి కొంచెం లేట్గానే లేసాం. 11 అయింది. అలా ఫ్రెష్ అయ్యి మెల్లగా రోడ్ మీదకి వచ్చేటప్పుడు 12 అయింది. సో చూస్తున్నాం అట్లీస్ట్ ఒక బీచ్ కన్నా కవర్ చేద్దాం. పాండిచ్చేరి వచ్చి 1 day అనుకున్నాం, కానీ ఆల్రెడీ ఇప్పుడే 12 అయిపోయిందంటే ఇంకా హార్డ్లీ ఇంకొక 6 hours మొత్తం చీకటి పడిపోతుంది. కాబట్టి ఇంకా చూడడానికి అయితే ఏముండదు. అట్లీస్ట్ 1 or 2 places అన్నా కవర్ చేద్దామని ప్రజెంట్ అయితే బీచ్కి అయితే వెళ్తున్నాం. పుదుచ్చేరి మున్సిపాలిటీ పెయిడ్ పార్కింగ్. ఇక్కడ మనకి బీచ్కి పార్కింగ్కి నియర్లీ 1/2 kilometer to 1 kilometer డిస్టెన్స్ అయితే ఉంది. పార్క్ చేసి అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాలి. పార్కింగ్ నుంచి బీచ్కి 7 minutes వాక్ అయితే ఉంటుంది. ఈ 7 minutes వాక్ కూడా మనకు బోర్ అయితే కొట్టదు, ఎందుకంటే మనం వాక్ చేసేదంతా ఫ్రెంచ్ కాలనీ నుంచి బీచ్కి వెళ్తాం. సో ఫ్రెంచ్ కాలనీ మనకి చూడడానికి కొంచెం బాగుంటుంది, అంటే కలర్ఫుల్గా కనిపిస్తుంటుంది వాళ్ళ ఆర్కిటెక్చర్తో. కలర్స్ బిల్డింగ్స్ అన్నీ కలర్ఫుల్గా ఉంటాయి. ఆ బిల్డింగ్స్ అన్నీ మీకు ఒక 1 minute వీడియో మీకు అయితే ఇక్కడ ప్లే చేస్తాను, చూడండి అది కూడా. I know it's bad, but I can't help myself. When I feel sad, I escape from my sense. Lately music's been my reminiscence. That's when I listen. I know it's bad that I can't help myself. When I get mad, I set fire to the hell. The only way to keep it at a distance, that's when I listen. Music is the reason why I stay. A cheering melody will fix a melancholic heart. The music is the reason why I stay.
బీచ్ ఎంట్రన్స్‌లోనే మనకి షాప్స్ అయితే ఉన్నాయి ఇలాగా. ఈ షాప్స్‌లో ఇలా హ్యాండ్ బ్యాగ్స్ గానీ, ఇలా డ్రీమ్ క్యాచర్స్ అండ్ పర్ల్స్ ఉన్నాయి. అండ్ బ్యాగ్స్, హోమ్ డెకరేటివ్ ఐటెమ్స్ డిఫరెంట్ అన్నీ ఇలా ఫ్లవర్ వాజెస్ అలాంటియన్నీ ఉన్నాయి. మీరేమైనా షాపింగ్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ బీచ్‌లో మనకి ఒక పెద్ద మహాత్మా గాంధీ స్టాట్యూ అయితే పెట్టారు. బాగుంది స్టాట్యూ. చాలా బాగుంది. ఫైనల్‌గా బీచ్ దగ్గరికైతే వచ్చేసాం. థింగ్ ఏందంటే ఈ పేరులోనే ఉంది కదా రాక్ బీచ్ అని. బీచ్ మొత్తం రాళ్ళతో ఉందంతా. ఇక్కడ వాటర్‌లో దిగడానికైతే ఈ బీచ్‌లో అయితే అవ్వదు. వేరే బీచ్ చూసుకోవాల్సిందే. సో మొత్తం అంతా రాళ్ళతో కవర్ చేసి ఉంది. యాక్చువల్లీ లెగిసిన వెంటనే డైరెక్ట్ బీచ్ దగ్గరికి వచ్చాం కదా, బ్రేక్ఫాస్ట్ కానీ ఏం ఫినిష్ చేయలేదు. ఆకలేస్తుందని అటు ఇటు తిరుగుతున్నాయి ఏం తినాలని. చూడాలి, ఏదన్నా కేఫ్ ఓపెన్లో ఉంటే అందులోకి వెళ్ళి ఏదన్నా లంచ్ చేయాలి. అండ్ ఇప్పుడు లంచ్ టైం కూడా కాదు, ఇప్పుడు 12 అయింది కాబట్టి ఇప్పుడు లంచ్ అరేంజ్ చేస్తాడో లేదో కూడా తెలియదు. బీచ్ దగ్గరే మాకు ఒక రెస్టారెంట్ అయితే కనిపించింది. ప్రజెంట్ లంచ్ అయితే ఏమీ ప్రిపేర్ చేసలేదు కానీ కాఫీ అన్న తాగుదామని అక్కడ ఆగాము. ఇంకా ఫస్ట్ ఒక కోల్డ్ కాఫీ అయితే ఆర్డర్ చేసా. మన కాఫీ అయితే తీసుకొచ్చి ఇచ్చారు. I know it's bad, but I can't help myself. When I feel sad, I escape from my sense. Lately music's been my reminiscence. That's when I listen. I know it's bad that I can't help myself. When I get mad, I set fire to the hell. The only way to keep it at a distance, that's when I listen. Music is the reason why I stay. A cheering melody will fix a melancholic heart. The music is the reason why I stay. అక్కడ ఇంకా ఫుడ్ అయితే ఆ రెస్టారెంట్లో ప్రిపేర్ కాలేదు. సో ఫుడ్ కోసమని అలా ఇంకా బయటకు వస్తాం. ఎండ కూడా బాగుంది అక్కడ. సరే ఎక్కడో చోటుకి వెళ్ళి ఏదైనా ఫుడ్ తిందామని చెప్పి అటు ఇటు తిరుగుతున్నాం. ఈలోపు మనకి చీక్పేట్ దొన్నె బిర్యానీ హౌస్ అయితే కనిపించింది. సరే ఏదో ఒకటి బిర్యానీ అన్నాడు కదా అని లోపలికి వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళి బిర్యానీ ఆర్డర్ చేసాం. ఆర్డర్ చేసిన చాలాసేపటికి మన బిర్యానీ అయితే వచ్చింది. ఫస్ట్ ముందు ఆకలితో ఉన్నాం కాబట్టి ఓ రౌండ్ వేసేయాలి. లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయి మళ్ళీ రూమ్లో ఫ్రెష్ అయ్యి కాసేపు అలా రెస్ట్ తీసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా 4 o'clockకి చూసాం ఎక్కడికి వెళ్దామని చెప్పి. అన్ని బీచెస్ కన్నా కొంచెం ఈ బీచ్ కొంచెం దగ్గరలో ఉంది. సరే అని చెప్పి మళ్ళీ రాక్ బీచ్కే వచ్చాం వెనక్కి. అండ్ వన్ డేనే కాబట్టి పాండిచేరిలో అయితే నాకు తెలిసి ఏం పెద్ద అంత ఎక్స్ప్లోర్ చేయలేదేమీ. ఓన్లీ ఒక్క బీచ్ ఒకటి చూసాం అంతే. అంతకు మించి అయితే ఏం చూడలేదు ఇక్కడ. బట్ నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా పాండిచేరి మొత్తం ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేయాలి. మళ్ళీ ఒక ట్రిప్ పాండిచేరి ఖచ్చితంగా ఉంచాలి, అట్లా ఒకసారి రావాలి. I know it's bad, but I can't help myself. When I feel sad, I escape from my sense. Lately music's been my reminiscence. That's when I listen. I know it's bad that I can't help myself. When I get mad, I set fire to the hell. The only way to keep it at a distance, that's when I listen. Music is the reason why I stay. A cheering melody will fix a melancholic heart. The music is the reason why I stay. అండ్ టైం వచ్చి ఆల్మోస్ట్ 6:30 అయిపోయింది. 6:30 అయిన తర్వాత చాలామంది ఇక్కడ వాకింగ్కి అయితే బాగా వస్తున్నారు. వాకింగ్ ట్రాక్ ఉంది చక్కగా బీచ్ పక్కనే. బీచ్ సిటీలకి ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. మంచిగా వాకింగ్ ట్రాక్స్ ఉంటాయి బీచ్ పక్కన. ఆర్ఎల్స్ మనం బీచ్లో అయినా శాండ్లో కూడా వాక్ చేయొచ్చు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. బీచ్ సిటీస్కి అదొక అడ్వాంటేజ్ ఉంటుంది.
బీచ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత స్టార్బక్స్కి వెళ్ళి ఒక కాఫీ తాగి బీచ్ రోడ్స్ అన్నీ కాసేపు అటు ఇటు తిరిగాం. నైట్ టైం కూడా బాగున్నాయి ఈ రోడ్స్ అన్నీ. I feel alive, I feel alive, I feel alive. The music is the reason, the music is the reason why I సో ఇక్కడ కొంతమందిని అడిగితే ఫుడ్ ఎక్కడ బాగుంటుందంటే కామాచి బిర్యానీ బాగుంటుందని చెప్పారు. సో ఈవినింగ్ వెళ్ళాలా కామాచి బిర్యానీ తీసుకుని అయితే వచ్చాం. ఈ బిర్యానీ మనకి లైక్ దొన్నె బిర్యానీ ఎలా ఉంటుందో సేమ్ అట్లానే ఉంది. కాకపోతే బాగా నచ్చింది ఏంటంటే రైస్ విత్ రసం ఇచ్చాడు. బిర్యానీ కాంబినేషన్ ఇచ్చాడు. అది బిర్యానీ తిన్న తర్వాత రైస్ అండ్ రసం అయితే టేస్ట్ చాలా చాలా బాగుంది. సో అది గైస్ ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. అండ్ నేను మొత్తం ఒక 2-3 డేస్ ఉంటే ప్రాపర్గా పాండిచేరి మొత్తం కవర్ చేసేవాడిని. కాకపోతే ఉన్నదే హార్డ్లీ 1 డే, అందులో కూడా అసలు మాకు రెస్ట్ టైమే సరిపోయింది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడైతే మాత్రం ప్రాపర్గా అంతా కవర్ చేస్తాను. ఇక్కడితో అయితే ఈ వీడియో మొత్తం ఎండ్ చేస్తున్నా. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లానే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.